సమాధానం బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి, స్థానిక అభ్యర్థి చెప్పాలి. మీ ప్రజాప్రతినిధులు ల్యాండ్ కబ్జాలకు పాల్పడ్డారా లేదా, జైల్లోకి వేయినరా లేదా, మళ్ళీ మీకు దేనికోసం ఓటేయాలి? వాళ్ళు ల్యాండ్ కబ్జాలకు పాల్పడ్డప్పుడు, అరాచకాలకు పాల్పడ్డప్పుడు, ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అవినీతికి అక్రమాలకు పాల్పడ్డప్పుడు నువ్వు బీఆర్ఎస్ పార్టీ లీడర్ గా ఏ రోజైనా స్పందించినవా? ఏ రోజైనా వాళ్ళు నిర్వహించే ప్రయత్నం చేసినవా? ఏ రోజైనా అడ్డుకునే ప్రయత్నం చేసినవా? నువ్వు గాని కేసీఆర్ గారు గాని ఇంకా పెంచిపోయించే ప్రయత్నం చేశారు. ఎన్ని ఫైల్ చేసుకుంటావు అన్ని ఫైల్ చేసుకో, నువ్వు పైసలు సంపాదించుకో, ఎన్నికల ఖర్చు పెట్టు, నువ్వు గెలువు అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ అవినీతి అరాచకాలను ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. ఇవాళ మళ్ళా ఆయన బాగుపడాలి, ఆయన కొడుకు బాగుపడాలి, ఆయన బిడ్డలు లోపల ఇంకా బాగుపడాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడడానికి మాత్రమే ఇలా కేసీఆర్ కొత్త డ్రామాలు వేస్తూ మళ్ళా తెలంగాణ యాస భాషతోని ఇలా మనం మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికల ముందేమో జై తెలంగాణ అన్నాడు. ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ పదాన్ని టీఆర్ఎస్ పార్టీని మార్చి తెలంగాణ పదాన్ని చేసిండు. ఆంధ్రకు వేండు, రోజక్క పెట్టిన రొయ్యల పులుసు తిన్నాడు. ఆడికి వచ్చి రాయలసీమను రతనాలసీమ చేస్తా అని చెప్పన్నాడు. మరి తెలంగాణను నీటి వనరుల విషయంలో మొత్తం బర్బాద్ చేసిండు. అక్కడ అక్కడ టీడీపీతో కుమ్మక్కయ్యండు, అంతకుముందు చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్యాడు, ఇప్పుడు జగన్ గారితో కుమ్మక్కై ఏ విధంగా తెలంగాణ బర్బాద్ చేసిండో ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇలా మళ్లీ మనకు మనమే మోసం చేసుకున్న వాళ్ళు అవుతాం.